ఫికా ఏదండి ఫికా అంటే అవగాహన, ఫికా అంటే అవగాహన, అకీదా అంటే విశ్వాసం, ఫికా అంటే అవగాహన. ఇది మనసుకు సంబంధించింది, ఇది మన జీవితానికి సంబంధించింది. సరేనే. ఫికాలో ఈరోజు మనం సియామ్ని తీసుకున్నాం. సియామ్ అంటే సౌమ్, ఉపవాసం. సరేనే. పరిచయం మనం తీసుకుంటే సియామ్ అంటే భాషాపరంగా ఆగి ఉండడం. భాషాపరంగా ఏంటి సార్? ఆగి ఉండడం. శాస్త్రీయ పరంగా తీసుకున్నట్లయితే సరే ఫజ్ర్ సాదిక్ ఉంది కదా, ఫజ్ర్ సాదిక్ ప్రారంభం కాక ముందు నుండి, ఫజ్ర్ సాదిక్ ప్రారంభం కాక ముందు నుండి సూర్యాస్తమయం వరకు తినడం, తాగడం, సంభోగం నుండి దూరంగా ఉండడాన్ని ఏమంటారు? సియామ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఫజ్ర్ సాదిక్ ముందు నుండి సూర్యాస్తమయం వరకు తినడం, త్రాగడం మరియు సంభోగానికి దూరంగా ఉండడం అంటారు. శాస్త్రీయ పరంగా సియామ్ అంటారు. ఓకే సార్. ఆదేశాన్ని చూసుకుంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అన్నాడు, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. విశ్వసించిన ఓ ప్రజలారా, మీపై ఉపవాసాలు విధిగా విధించబడ్డాయి, ఎలాగైతే మీకు పూర్వం ప్రజలపై కూడా విధిగా విధించబడ్డాయో తద్వారా మీలో దైవ భీతి జనించే అవకాశం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అలాగే మరో చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవించిన మాట ఫమన్ షహిద మిన్కుముష్ షహర ఫల్యసుమ్. ఇక మీదట ఎవరైతే ఈ నెలను గంటారో వారు విధిగా ఉపవాసాలు ఉండాలి. విధిగా వాళ్ళు ఏం చేయాలి సార్? ఉపవాసాలు ఉండాలి. కనుక ఆదేశం ఏంటి? ఉపవాసం ఉండడం తప్పనిసరి. మూడో విషయాన్ని తీసుకుంటే విశిష్టత. ఉపవాస విశిష్టత ఏమిటంటే, ఉపవాస విశిష్టత రమజాన్ ఉపవాస విశిష్టత వేరు. సాధారణంగా మనం తీసుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవించిన ఏంటంటే, ఆదం సంతతికి సంబంధించిన ప్రతి కర్మ అతని స్వయానికి సంబంధించింది. ప్రతి కర్మ అతని స్వయానికి సంబంధించింది. సియాం తప్ప, సౌం తప్ప, ఉపవాసం తప్ప. అస్సౌములి, ఉపవాసం నాది, నేనే దానికి స్వతహాగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నా అంటే, అతను యదఉ తఆమహు వ షరాబహు వ షహవతహు, అతను తన ఆహారాన్ని, తన యొక్క పానీయాన్ని, తన కామవాంఛను నా కోసం వదిలేస్తున్నాడు. కనుక దీన్ని బట్టే మనం చెప్తాం ఉపవాసం అంటే ఏంటి? ఫజ్ర్ సాదిక్ ముందు నుండి సూర్యాస్తమయం వరకు ఆహార పానీయాలకు, సంభోగానికి దూరంగా ఉండడం. ఎందుకు? ఈ హదీస్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే పేర్కొనడం అనేది జరిగింది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించిన మాట లఖలు ఫమిస్సాయి అంటే ఒక ఉపవాసి యొక్క నోటి వల్ల వచ్చే ఒక దుర్వాసన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర కస్తూరి సువాసన కన్నా సుగంధభరితమై ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవీయడమే కాకుండా సరేనా ఉపవాసికి రెండు యొక్క సంతోష ఘడియలు ఉంటాయి. ఒకటి ఉపవాస విరమణ సమయంలో, సరేనా, ఒకటి ఉపవాస విరమణ సమయంలో కలిగే సంతోషం, రెండవది రేపు స్వర్గానికి వెళ్లి అల్లాహ్తో కలుసుకున్నప్పుడు కలిగే సంతోషం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక దీంతో పాటు చాలా యొక్క ఘనతలు ఉన్నాయి. ముక్తసరిగా దీన్ని మనం తెలుసుకోవాలి. సరేని. అర్కాన్ తీసుకుంటే ఉపవాస అర్కానులు రెండు. ఎన్ని అర్కానులు? రెండు. ఒకటి నియత్, సంకల్పం, రెండవది ఆగి ఉండడం. ఒకటి సంకల్పం, రెండవది ఆగి ఉండడం. సంకల్పం ఎప్పుడు చేసుకోవాలి? ఫజ్ర్ సాదిక్ కి ముందు సంకల్పం చేసుకోవాలి. ఫరజ్ ఉపవాసం కోసం, రమజాన్ ఉపవాసాల కోసం ఫజ్ర్ సాదిక్ అజాన్ అవ్వక ముందే సంకల్పం చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సరేనా. రెండవది ఆగి ఉండడం. అంటే చెప్పాను కదా, ఫజ్ర్ సాదిక్ ముందు నుండి మొదలు సూర్యాస్తమయం వరకు ఆహార పానీయాలకు, సంభోగానికి. దీన్ని ఏమంటారు? అర్కాను సియామ్. సరే. సియామ్ యొక్క మర్యాదలు తీసుకుంటే ముక్తసరిగా ఇఫ్తార్ తొందరగా చెయ్యాలి. ఇఫ్తార్ తొందరగా చెయ్యాలి అంటే సూర్యాస్తమయం జరగక ముందు కాదు, జరిగిన తర్వాత తొందరగా చేయాలి. సరే. సహరీ అనేది ఆలస్యంగా చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎప్పటి వరకైతే ప్రజలు ఇఫ్తార్ని తొందరగా చేసి సహరీని ఆలస్యంగా చేస్తారో అప్పటి వరకు శ్రేయస్కర మార్గం మీద ఉంటారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చి ఉన్నారు. కనుక మనం ఇఫ్తార్ని సూర్యాస్తమయం జరిగిన తర్వాత వెంటనే చేసేయాలి. సహరీని చివరి వరకు వాయిదా వేసి చేయాలి. మొదటి ఆకాశ వేళలో సరి చేసుకుంటే అవ్వదా సార్? అయిపోతుంది సార్. అయితే మంచిది ఏమిటంటే చివరి వరకు మనిషి వేయించేసి ఆ తర్వాత అనేది సారీ చేయడం ఉత్తమం. సరేని. ఇక తర్వాత మూడో మర్యాద తీసుకుంటే అసత్యం, అశ్లీలానికి దూరంగా ఉండాలి. ఇవన్నీ తర్వాత వస్తాయి. అయితే ముక్తసరిగా చెప్పేస్తున్నా. నాలుగవది ఇఫ్తార్ తర్వాతి దువా చదవాలి. దాదాపు చాలా కాలంగా మన ఆఫీస్ లో స్వయంగా నేనే తప్పుకు పాల్పడ్డాను. అదేమిటంటే ఇఫ్తార్ సమయంలో దువా చదివించేవాడు.
అల్లాహుమ్మ లక సుమ్తు వఅలా రిజ్కిక అఫ్తర్తు అని అందరికీ చదివితే ఓ అని జోరుగా చదివేసి మేము ఉపవాసం విరమించేసామని సంతోషం కలిగేది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం విరమించే సమయంలో కాదు చెప్పేవారు, ఉపవాసం విరమించిన తర్వాత కనుక ఈ హదీస్ యొక్క దువా అర్థాన్ని మనం తీసుకుంటే అలా అల్లాహుమ్మ లక సుమ్తు, నేను నీకోసం ఉపవాసం ఉన్నాను, వఅలా రిజ్కిక అఫ్తర్, నీ యొక్క ఉపాధి మీద ఉపవాసం విరమించేశాను. విరమించేశానంటే ఏంటి? అయిపోయింది. విరమిస్తున్నానని లేదు అక్కడ, విరమించేశాను. అది గతాన్ని సూచించే పదం. అంటే తినేసిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేవారు. కనుక జహబద్దమౌ ఇతర దువాలు ఏవైతే ఉన్నాయో ఈ దువాలు మనం నేర్చుకోవాలి. సరేని. ఐదో ఒక విషయాన్ని తీసుకుంటే ఇఫ్తార్ బిందు, అంటే మనం తినడమే కాకుండా ఇఫ్తార్ బిందు అనేది ఒకరికి మనం ఇస్తుండే. ఇస్తే ఏం సార్ నాకు లాభం అంటే ఏమి లేదు సార్, రోజుకి 2 ఉపవాసాలు ఉన్న పుణ్యం లభిస్తుంది. నీ యొక్క ఉపవాసం, తినిపించిన వ్యక్తి ఉపవాసం, ఎంతమందికి తినిపించినా అన్ని ఉపవాసాలు పుణ్యం అల్హమ్దులిల్లాహ్. సరే, ఇది కేవలం రంజాన్లోనే మనకు దొరికాక అదృష్టం. సరే, 6వ విషయాన్ని తీసుకుంటే ఉపవాస సమయంలో దాన ధర్మాలు చేయడం చాలా ఇతర సమయాలు కూడా చేయదు. అదే రమజాన్ వాసన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి వస్తుంది. అంటే ఆయన ప్రభంజనం కన్నా వేగంగా దాన ధర్మాలు చేసేవారని వస్తుంది. మరి ఎప్పుడు ఆయన ప్రభంజనం కన్నా వేగంగా దాన ధర్మాలు చేసేవారంటే జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి ఆయనకు ఖురాన్ చదివించే యొక్క రోజు ఆయన ప్రభంజనం కన్నా ఎక్కువగా దాన ధర్మాలు చేశారు. మరి జిబ్రీల్ ఎప్పుడు వచ్చి ఖురాన్ చదివించేవారంటే ప్రతి రాత్రి వచ్చి సుబ్హాన్ దైవదూతలు ఈ రోజు కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను, చదువుతున్నా, మహా ఆనందం. అన్ని గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఇది చాలా సాయంత్రం పంచుకున్నాం, కానీ సాయంత్రం కొన్ని ఎత్తి పెట్టాలి. సరేనా? మంచిది. సరే, అల్హమ్దులిల్లాహ్. ఓకే సార్, దాన ధర్మాలు చెయ్యాలి. స్పష్టం? క్లియర్? సరే, ఇప్పుడు చివరి యొక్క విషయానికి మనం వచ్చేసాం. చాలా సమయానికన్నా ముందు ముగించేద్దాం. అదేంటి? షాబాన్ సున్నతులు బిదత్. షాబాన్ సున్నతులు బిదత్. మనం ఈ రోజు షాబాన్ మాసంలో ఉన్నాం. అయిపోయింది, రజబ్ అయిపోయింది, షాబాన్ మాసంలో అడుగు పెట్టేసి ఏం సార్? సరే, అడుగు పెట్టేసాం చెప్తున్నా. సరేనా? అడుగు పెట్టేశాం కనుక వచ్చే వారం చిన్న చిన్నగా ప్రశ్నలతోటి ఇది ఉండి ఆ తర్వాత పట్టా ప్రదానం అనేది ఉంటుంది. కనుక బహుశా వచ్చే వారం ఎక్కువగా మనకు అవకాశం ఉండకపోవచ్చు. కనుక కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వారం మీకు చెప్పేస్తున్నాం. అవకాశం ఉంటే మరి కొన్ని విషయాలు మనం ఇచ్చేద్దాం. సరే, షాబాన్ సున్నతులు బిదాట్లు అంటే ప్రతి నెలలో, ముఖ్యంగా కొన్ని నెలలో, అన్ని నెలలో అనడం కన్నా కొన్ని నెలల్లో ఈ సున్నతులు బిదాట్లు అనేవి మామూలుగా జరుగుతుంటాయి. ఏ ఒక నెల కాస్త విశిష్టత తెలిసిందంటే అందులో మంచి ఉంటుంది, అందులో చెడు కూడా చోటు చేసుకుంటుంది. కనుక ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలంటే షాబాన్ విశిష్టత ఏమిటి? సరేనా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక మాసం ఉంది, ఆ మాసం పట్ల అధిక శాతం ప్రజలు అలక్ష్యానికి గురై ఉన్నారు. అది రజబ్ మరియు రమజాన్ కి మధ్య వస్తుంది, అదే షాబాన్ మాసం. అదే అండి షాబాన్. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ మాసాన్ని మినహాయిస్తే ఏ మాసంలో ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారంటే అది ఒక్క షాబాన్ మాసంలోనే అని విశ్వాసుల మాత హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు సెలవీయడం అనేది జరిగింది. కనుక షాబాన్ మాసం మనం ఒకవేళ గత ఏడాది ఏదైనా ఉపవాసాలు మర్చిపోయి ఏదైనా తప్పిపోయి రమజాన్లలో జరిగి మధ్యలో పాటించి ఉండకపోతే షాబాన్ మాసం మంచి అవకాశం. కనుక ఇక్కడ మనం ఒక మొత్తం అనేది మన మీద ఉన్న భారం, అప్పు భారం, ఉపవాసాలు మనం మొత్తం దించేసి అల్హమ్దులిల్లాహ్ రమజాన్ మాసంలో మనం ప్రవేశించేందుకు సిద్ధం అవ్వాలి. కనుక విశిష్టత చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇది మీ వరకు చెప్పేశాను. 15వ రాత్రి విశిష్టత. 15వ రాత్రి షాబాన్ 15వ రాత్రి విశిష్టత. దీని గురించి చాలా ఎక్కువ ఉల్లేఖనాలు ఉన్నాయి. రూఢి అయిన ఉల్లేఖనాలు చాలా దాదాపు లేవు. రూఢి అయిన ఉల్లేఖనం ఒకే ఒక్కటి, అది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృప అనేది అల్హమ్దులిల్లాహ్ ఎల్లరూ లేని విధంగా కురుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 వ్యక్తుల్ని తప్ప అందరినీ మన్నిస్తాడు. ఒకడు ముష్రిక్, మరొకడు తన సోదరునితో పంతం పెట్టుకున్నవాడు. ఒకడు ముష్రిక్, రెండోవాడు ఎవరు? తన సోదరునితో పంతం పెట్టుకున్నవాడు. సరేనే, ఈ ఇద్దరిని మినహాయించి అల్లాహ్ అందరినీ మన్నించేస్తాడు ఈ రాత్రిన. కనుక గమనించాల్సిన విషయం షిర్క్ కి మనిషి దూరంగా ఉండాలి, ఎందుకంటే అల్లాహ్ కారుణ్యానికి దూరం చేస్తుంది కనుక. రెండవది, మనం మన యొక్క సోదరుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, మిత్రుల మధ్య కానీ ఎటువంటి యొక్క పొరపచ్చాలని పెట్టుకోకూడదు. వీలైనంత వరకు వాడిని మన్నించేసి, వాడిని క్షమించేసి వారితో కలిసి ఉండేందుకు మనం ప్రయత్నించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను కరెక్ట్ అనుకుంటానైతే నేను రాంగ్ అయి ఉంటాను, అది నాకు తర్వాత తెలియదు. అయితే ఆ కారణంగా నేను అల్లాహ్ కరుణకు దూరం అవుతాను, ఆ కారణంగా నేను అల్లాహ్ కరుణకు దూరం అవుతాను. కనుక ముఖ్యంగా ఈ సత్సంబంధాలు అనేవి చాలా ముఖ్యం. సరేనే,
తర్వాత ఇదే యొక్క రాత్రి ఏం చేస్తారంటే కొందరు అల్ఫియా నమాజ్ అని చదువుతారు. ఏం చదువుతారు సార్? అల్ఫియా నమాజ్. 100 రకాతుల నమాజ్ ఉంటుంది. ఇది ప్రతి రకాతులను 10 సార్లు ఖుల్ హువల్లాహు చదువుతారు. ఇది విధానం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా రూఢి అయిన విషయం కాదు. ఇలాంటి నమాజ్ ఏది ప్రవక్త జీవితంలో చదవలేదు. అయితే కొందరు దాన్ని అలవాటుగా చేసుకుని చదువుతుంటారు కనుక ఇది ఎంత మాత్రం సమంజసమైన విషయం కాదు. సరే, ఇదే రాత్రి ఏం జరుగుతుందంటే సమాధుల సందర్శన జరుగుతుంది. అంటే ఎలాగైతే ఒక బజారు మేళా ఉంటే ఎలాగైతే ప్రజలు ఉంటారో ఈ రాత్రిన మీరు సమాధి యొక్క ఖనన వాటి ఖబరస్థానికి వెళ్ళినట్లయితే ఏంట్రా ముస్లింలకు ఇప్పుడు తెల్లారిందని అనిపిస్తుంది మీకు. ఎందుకు అందరూ ఎక్కడ ఉంటారో ఖబరస్థాన్లో ఉంటారు. ఏడాదిలో అమ్మకు గుర్తుకు రాదు, నాన్న గుర్తుకు రాడు, ఎవడు గుర్తుకు రాడు. అయితే ఆ రాత్రి మాత్రం బ్రహ్మాండమైన యొక్క ప్రేమ అనురాగాలను పుట్టుకొచ్చేసే అందరూ అక్కడ వెళ్ళి మఖం వేసేస్తారు. అది కూడా ఎలా అంటే బ్రహ్మాండంగా సజావుగా స్నానం చేసేసి కొత్త బట్టలు ధరించేసి అత్తరు పూసుకొని ఏదో పెళ్లికి వెళ్ళినట్టు. అర్థం కదా? ఇవన్నీ ఏమిటంటే నిజంగా ధర్మంలో లేని విషయాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి సమయంలో వెళ్లి తన జన్నతుల్ బక్కీ ఉంది కదా, బక్కీ వారి కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థన చేసేవారు. అయితే ఆయన యొక్క అది సాంప్రదాయం అని ప్రతిరోజు చేసేవారు. ఆయన ఏదో ఒక రాత్రి సపరేట్ గా వెళ్ళి చేసింది కాదు. ప్రతిరోజు వెళ్ళేవారు, ప్రతిరోజు ప్రార్థన. అలా మనము చాలా కన్నవాటికి వెళ్ళాలి, కబ్రస్థానం వెళ్ళాలి అంటే రోజు వెళ్ళండి, రోజు సందర్శించండి, రోజు ప్రార్థించండి. అల్హమ్దులిల్లాహ్, చాలా సంతోషమైన విషయం. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు సమాధుల్ని సందర్శించండి, మీకు పరలోకం అనేది గుర్తు చేస్తుంది అని. సందర్శించడం తప్పు లేదు. అయితే ఒక రోజు పెట్టుకొని దానికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకొని మళ్ళీ అదే పనికి ఏదో మనం ఘనకార్యం చేస్తున్నాం బయలుదేరడం అనేది ఇది సమంజసమైన విషయం కాదు. కనుక ఈ రాత్రి అది జరుగుతుంది కనుక కానీ భారతదేశంలో కోసం ఇంకా అలాంటి వాతావరణం మీరు చూసి ఉంటారు. అయితే భారతదేశంలో వెళ్ళి ఉంటారు కనుక చూస్తారు. అర్థం లేదా? కనుక ఇది లేదు సార్. తర్వాత అదే రోజున ఉదయం చేసినట్టు ఉపవాసం ఉంటారు. ఉపవాసం గురించి ఏమంటారంటే ఎవరైతే ఆ రోజు ఒక్కరోజు ఉపవాసం ఉంటారో అల్లాహ్ సుబ్హానహు 60 సంవత్సరాల ముందు 60 సంవత్సరాల తర్వాత పాపాన్ని మన్నించేస్తాడు. 120 సంవత్సరాలు. అబ్బా, సరేనా? ఈ ప్రచారంలో ఉన్న కొన్ని విషయాలు ఇవన్నీ, వీటిని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఉపవాసం ఉంటే మనకు అలవాటు ఉంటే ఉండండి, బ్రహ్మాండంగా ఉండండి. ఆ రోజు సోమవారం వచ్చింది ఉండండి, ఆ రోజు గురువారం వచ్చింది ఉండండి. ఆ రోజు అయ్యామె బీజ్ అంటే 13, 14, 15 మామూలుగా ఉంటాయి. అదే కదా, అందులో ఉంటే అయ్యామె. ఆ రోజు మీకు ఉపవాసం ఉంటే అలవాటు ఉంది ఉండండి. అదే రోజున ప్రత్యేకంగా ఉండాలని మాత్రం ఉండకూడదు. సరేని? ఇక స్వీట్ పంపడం అదే రోజు ఏంటంటే హల్వా తయారు చేసి సేమియాలు అర్థం లేదా ఇవన్నీ తయారు చేసి పంచుకుంటుంటారు. ఏంటో ఎందుకు స్వీట్ పంచుకుంటారు, ఏదైతే ఘనకారం చేసేసానైనా మీరు ఏ విజయం అనేది మీరు వరించింది ఇది అని అడిగితే దానికి ఒక పెద్ద కథ చెప్తారనమాట. అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జరిగే ఉహద్ తెలుసు కదా మీకు, ఉహద్ సంగ్రామం. ఉహద్ సంగ్రామంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పన్ను రాలేదు. అది తెలుసుకున్నారంట ఎవరు? ఆయద్ కన్ని. మళ్ళీ పెద్ద కథ అది. దాని కనుక ఆయద్ కన్ని యమన్ దేశస్తుడు. మీకు ఇంతకుముందు ఆయద్ కన్ని గురించి చెప్పడం జరిగింది. కానీ తల్లి సేవ చేసుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని చూడలేకపోయిన వ్యక్తి ఆయన. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ప్రశంసించారు ఆయన. ఆయద్ కన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దంతం అనేది ఉహద్ సంగ్రామంలో అనేది అది ఇదైపోయింది అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే తన పన్ను ఆయన సొంతంగా పీక్కునేసి మళ్ళీ స్వీట్ చేసి తిన్నాడు. ఎందుకు పీక్కోవడం, ఎందుకు మళ్ళీ స్వీట్ చేసి తినడం? అయినా పీక్కోవడం అర్థం ఉంది, ఓకే ఏదో అభిమానంతో చేశాడు. స్వీట్ ఎందుకు చేసుకుని తిన్నావు అర్థం లేదా? కానీ ఇలా అర్థం పడతాం లేని కథలు చెప్పి వీళ్ళ కడుపులు ఇవన్నీ ఏమి చేశారంటే ఏదో ఆ సామాన్య ప్రజలు చేశారంటే కాదు. నేను సోదరులారా ఈ మా ఓటర్లు తీసి గుర్తు పెట్టుకోండి. కానీ వీళ్ళు పొట్ట పూజ, ఈ పొట్ట పూజ కోసం ఇలాంటి యొక్క ఆచారాలు ఇవన్నీ కథలు విధులు అల్లి కానీ బ్రహ్మాండం పుట్టిగా భోంచేసి పెద్ద పెద్ద కడుపులు చేసుకొని అర్థం లేదా కడుపులు రేపు ప్రళయ పాములు నిండి ఉంటాయి ఇలాంటి పనులు చేస్తే అర్థం లేదా? కనుక మనం అలాంటి విషయాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు ధర్మం ఏదైతే ఉందో ధర్మం అదే. సరేగా? ఇక చివరికి ఒక విషయానికి వచ్చేద్దాం. అదేంటంటే మృతుల కోసం విందు ఏర్పాటు. అక్షరం చూస్తున్నారు మీరు. సరే, థాయిలాండ్ మీరు వెళ్ళినట్టయితే ఈ కోతుల కోసము అర్థం కదా, ఏనుగుల కోసము, అదే జంతువుల కోసం మనుషులు కూడా తిని యొక్క పళ్ళు ఫలాన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్లి వాడిని అమర్చి నిజంగా చెప్పాలంటే అవి అడవి జంతువులు. నిజంగా నా దృష్టి నేను చెప్తున్నా.
విమర్శ దృష్టి మీకు ఉండొచ్చు. ఆ అడవి జంతువులు వాళ్ళకి ఇలా విందు భోజనాలు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి తెలుసు ఎలా తినాలో, తినేస్తాయి. కానీ ఏర్పాటు లేదు. అలాంటప్పుడు ఒక కుక్కకు మనం దాహం తీర్చిన మహా గొప్ప కార్యం. అక్కడ ఏది తినడానికి లేదు. అలా కాకుండా ఏదో మనం ప్రత్యేకమైన అభిమానం చాటుకుంటున్నామని అలా చేయడం అనేది సరే, అది వాళ్ళ సంప్రదాయం. వాళ్ళ సంప్రదాయం మనం తూలనాడడానికి లేదు, మంచి కార్యం చెయ్యాలి. ఎందుకు? అవి జంతువులే, ప్రాణులే. అయితే వృధా అవుతుందనక ఇది తప్ప మిగతా ఏది మనం అక్కడ మాట్లాడడానికి లేదు. అయితే ఇక్కడేంటి సార్, పోతులు గితులు కాదు సార్, మృతులు, చచ్చిపోయిన వాళ్ళ కోసం. చచ్చిపోయిన వాళ్ళ కోసం ముర్దోంకి ఈద్ అంటారు. దాన్ని ఏమంటారు? ముర్దోంకి ఈద్ అంటే ఏంటి? దయ్యాల పండగ. మామూలుగా వేరే కాదు సార్, ఏంటి? దయ్యాల పండగ. దయ్యాల కూడా పండగ ఉంటుంది. అంటే దయ్యాలు ఏంటి సార్ అంటే ఇలా నమ్మేవాడు అలా కూడా నమ్ముతారు. కానీ గమనించాల్సిన విషయం అంటే ఆత్మల పండగ చెప్పుకోండి, కాస్త గౌరవప్రదంగా ఉంటుంది. ఆత్మల పండుగ ఏం సార్ ఈ ఆత్మల పండుగ? ఏం చేస్తారు ఈ ఆత్మల పండుగలు అంటే? ఓయమ్మ మామూలుగా చేస్తారు, చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఇవి. ఎవరు చేస్తారు సార్? ఎవరో కాదు సార్, ముస్లింలే చేస్తారు సార్. ఏం చేస్తారు? ఈ రాత్రిన మరణించిన వ్యక్తి, తన తల్లి తండ్రి అయినా సరే, కుమారుడైనా సరే, ఆప్తుడైనా ఎవరైనా సరే, వాళ్ళందరికీ ఏమేమి ఇష్టమో అన్ని వండుతారు. వండేసి మొత్తం అమర్చేస్తారు అన్నమాట. ఒక రూమ్ లో అమర్చేసి పూల యొక్క పందిరేస్తారు. పూల పందిరి, ఆడి వరకు పందిరి ఉంటుంది. ప్రతి దాంట్లోనూ ఆహార పళ్ళెంలో ఒక పువ్వు అలా దించేసి ఉంటారు అన్నమాట. దాళంతో ప్రతి దాంట్లో అంటే ఆత్మ వస్తుందంట. అలా ప్రతి ఒక్క పువ్వు దిగేసి అది తినేసి మొత్తం జరుగుకొని షడ్రుచులు మేళవించిన మొత్తం ఆహారాలు అనేవి రుచి చూసేసి ఆ మహా ఆత్మ అనే అన్నంతో మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇస్లాంకి సంబంధం ఉంది సార్. చాలా ఘోరమైన నమ్మకాలు, చాలా ఘోరమైనది. కానీ ఇందులో అక్కడితో సరిపుచ్చుకుంటే కూడా సరి సార్, అది కూడా సంతోషించి ఏదో అభిమానంతో చేసుకుంటున్నాం అని. కానీ ఏంటంటే దరిద్రం, ఆడికి సారా ఇష్టం ఉంటే సారా పెట్టి ఉంటారు, ఆడికి బీడి పెట్టి దాని చుట్ట ఇష్టం ఉంటే చుట్ట పెట్టి ఉంటారు. మళ్ళీ అక్కడ వెలిగించుకోవడానికి మళ్ళీ ఆగిపోల కూడా ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి సార్. షాబాన్ మాసంలో 15వ తేదీ బ్రహ్మాండమైనది. అల్లాహ్ తన యొక్క కృపా కటాక్షాన్ని ఎల్ల లేకుండా కురిపిస్తుంటే అన్ని దుర్మార్గులు ఏం చేస్తున్నా అంటే ఈ విధంగా ధర్మానికి ఆడుకుంటున్నారు. చెప్పవచ్చు విషయం కంటే మనం అందులో ఉన్న సున్నతులని తీసుకోవాలి, విద్యార్థులని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచిది. షాబాన్ విశిష్టత, ముఖ్యంగా మాసం చాలా విశిష్టమైనది కనుక ఉపవాసాలు మనిషి ఎక్కువగా ఉండాలని తీస్తున్నారు. రెండవది తన 15వ రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమాభిక్ష అనేది తన అల్హమ్దులిల్లాహ్ కురుస్తుంది. అది ఆ రోజు సపరేట్ గా మనం ప్రార్థన చేయకుండా ఏ ప్రార్థన మనం చేసుకుంటున్నాం, తర్వాత తహజ్జుద్ ఉంది, ఇతర విషయాలు ఉన్నాయి, ప్రమాణంగా రాత్రి మనం చేసుకోవచ్చు. అలాంటిది ఏమీ లేదు. అయితే ఆ సమయం అలాంటిది కనుక మనం దువా చేసుకోవడంలోను, లేదా తస్బీహ్ చదవడంలోను, ఇస్తిగ్ఫార్ చదవడంలోను ఇది మనం గడిపే ఉంది. కనుక ఇవి రెండే ముఖ్యంగా ఇక్కడ ఉండేవి. మిగతా యొక్క 5 విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 విషయాలు అధర్మమైనవి. 5 విషయాలు అధర్మం అంటే టోటల్ అధర్మమైనవి. నేను కొన్ని విషయాలు చెప్పలేను. ఉదాహరణకు సమాధుల సందర్శన ఆ రాత్రిన ఉపవాసం తప్పు కాదు, ఇది అధర్మం కాదు. అయితే ఆ రోజు ఉపవాసం అనేది స్వీట్ పంచడం ఏం కాదు, పంచుకోవచ్చు. అయితే ఆ రోజును ఉపవాసం చేసుకోవడం ఇది మాత్రం మొత్తం తప్పు, ఇది మాత్రం మొత్తం తప్పు. సరే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ పాటించి సద్గుణం ప్రసాదించాలి. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే క్లాస్ తర్వాత మీరు అడగ